తిరుపతి తొక్కిసలాట ఘటనపై అసత్య ప్రచారం జరుగుతుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఈవో శ్యామలరావు అన్నారు. జనవరి 8న జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో టీటీడీ పైన అసత్య ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. పాలక మండలికి అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్టొస్తున్న వార్తలను టీటీడీ ఈవో శ్యామలరావు ఖండించారు. ఇక 6 నెలల్లో టీటీడీలో చాలా వరకు ప్రక్షాళన చేశామన్నారు. ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మొద్దని, నిజాలు తెలుసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు విజ్ఞప్తి చేశారు. జనవరి 8వ తారీఖు జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అదన్నీ మీ అందరికీ తెలిసిందే. సో అది జరగరాంది జరిగిపోయింది. ఇక మీదట అలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం. దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతలు మేము తీసుకుంటాం. అదేవిధంగా 6 చనిపోయారు, 2 సీరియస్గా ఇంజూర్ అయ్యారు. వీళ్ళు వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు. వాళ్ళకు కూడా దర్శనం ఇప్పించి వారి ప్రాంతాలకు కూడా చేరవేయడం జరిగింది. మొన్న సిమ్స్ హాస్పిటల్లో ఒక 6 ఇక్కడే చెక్కులు ఇవ్వటం జరిగింది. మిగిలిన వాటికి 3 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బృందం అటు వైజాగ్, నర్సీపట్నం, మదనపల్లి, వీళ్ళందరూ ఇట్లా ఆంధ్ర పలు ప్రాంతాలకు వెళ్ళి నిన్న చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. ఇంకొక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కూడా ఇవాళ కానీ రేపు కానీ అటు తమిళనాడు, అటు తెలంగాణ, బెల్లారి ఈ ఏరియాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు రేపట్లో మేము అవన్నీ అందజేయడం జరుగుతుంది. ఈ పాలక మండలి ఏర్పాటు నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ఏమన్నా 4-5 అమలు చేయటం లేదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ, అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అన్ని కథలల్లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే టీటీడీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. సమన్వయ లోపం అనేది కరెక్ట్ కాదు. బోర్డు అన్ని ఇంక్లూడింగ్ ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా బోర్డులో చర్చించడం జరిగింది. అవన్నీ కూడా బోర్డులో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అధికారులు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సమన్వయ లోపం అనేది ఇక్కడ ఎక్కడా లేదు. యాక్చువల్ గా వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా బోర్డులో చర్చ జరిగింది. నేను అడిషనల్ ఈవో గారు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. కుంభమేళాది కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. అదే రోజు మిగిలిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. తర్వాత బోర్డు చైర్మన్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్స్, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరం కూడా చాలా సమన్వయంతో చేశాం కూడా. కాకపోతే ఆ రోజు మీకు తెలిసిందే, ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో కూడా ఇది తిరుమలలో జరిగింది అనేది వస్తుంది. కానీ ఇది జరిగింది తిరుపతిలో ఒక స్కూల్లో జరిగిన టీటీడీకి సంబంధించిన ప్రాపర్టీ కాదు. అక్కడ స్కూల్లో కొన్ని కౌంటర్స్ పెట్టుకున్నాము. ఆ కౌంటర్స్ లో